నాకు భయమేల నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు, స్తుతులకు సింహాసనాసీనుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. మన దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, మీరు చక్కగా నిలబడి నోరు తెరవండి, నేను మాట్లాడతానని చెప్పాడు. మాట్లాడునది మీరు కాదు, నేను అని సెలవిచ్చాడు.
మాట్లాడేది ఇక ప్రభువే గాని ఇక్కడ నిలబడిన దాసుడు కాదని మీరందరూ కూడా గ్రహించాలి. అందుకొరకై ప్రభు సహాయం మనం తీసుకుందాం. ప్రభా మీరు మాతో మాట్లాడండి అని అడుగుదాం. ప్రభా మీరు మాతో మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ప్రభా సంఘముతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, మీరు జీవము కలిగిన దేవుడు. ప్రభా మీరు మాతో మాట్లాడండి. ప్రభా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మాకు జ్ఞానము వివేచన కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మాకు బుద్ధిని ఆలోచనను కలగజేయమని ప్రార్థిస్తున్నాను. మాకు వినయము విధేయత నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మీకు లోబడే మనస్సు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. నీ మీద ఎలా ఆనుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను నమ్మిన మేము ఎలా జీవించాలో కూడా మాకు నేర్పించమని, మాతో సూటిగా తేటగా మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నిజమే, దేవుడే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. జీవము లేని మూగ విగ్రహం కాదు ఆయన. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థన కూడిక కనుక మనమందరం కూడా ఉపవాస ప్రార్థనను గురించి ధ్యానం చేద్దాం. 2 రాజుల గ్రంథం పేజీ నంబర్ 326, 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. 19వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నంబర్ 326, 19వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. తీసుకున్నారా? తీసుకున్నట్లయితే ఒకరు చదవండి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. హిజ్కియా అనే రాజు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు ఈ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైనావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సంశేరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజుల ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వాళ్ళు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, ఈ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. హల్లెలూయా. ఇది హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన. యూదా దేశపు రాజు అయినటువంటి హిజ్కియా, ఈయన దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు. ఈ హిజ్కియా రాజు చాలా భక్తిపరుడు.
తన తండ్రి అయినటువంటి ఆహాజులాగా అయిన దేవతలను ఆరాధించిన వాడు కాదు. ఈయన చాలా మంచి వ్యక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. హిజ్కియా చాలా చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మళ్ళొక్కసారి చూద్దాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న, నువ్వు చదవద్దమ్మా, సకల రాజ్యములకు దేవుడవైనావు. ఏమంటున్నాడండి? భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవా, సర్వ సృష్టికి నువ్వు రాజువైనావు, దేవుడవైనావు, సర్వ సృష్టిని కలగజేసిన దేవుడవైనావు, కెరూబుల మధ్యన నివసించువాడా, అద్వితీయ దేవా. అద్వితీయ దేవా, అద్వితీయం అంటే ఇంకొకరు లేరు, ఒక్కడే, ఒకే ఒక్క దేవుడు. మీరు ఎవరినన్నా వెళ్ళి అడగండి, దేవుడు ఒక్కడే అంటారు. దేవతలు అనబడినవి 33 కోట్లు ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఆ దేవుడే అద్వితీయ దేవుడు, ఆ దేవుడే సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవుడే భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును కలగజేసినటువంటి దేవుడు అండి. అదే అంటున్నాడు చూడండి, అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైనావు. సకల రాజ్యములకు, సకల రాజ్యములకు దేవుడవైనావు. యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్షేరీబు పంపిన వాని మాటలు చెవిన పెట్టుము. చూడండి, సన్షేరీబు అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన నీనేవే పట్టణంలో నివసించేవాడండి. నీనేవే పట్టణంలో నివసించేవాడు. అష్షూరియన్, అష్షూరు రాజు ఆయన, అష్షూరు రాజు. ఈయన అన్ని దేశాలను జయించాడండి. వాళ్ళ నాన్న నెబుకద్నెజరు, ఆయన కూడా అన్ని దేశాలను జయించాడు. అంటే ప్రపంచాన్ని జయించిన రాజులు వీళ్ళు. వాళ్ళ సైన్యము లక్షల్లో ఉంటుంది, వాళ్ళ సైన్యము లక్షల్లో ఉంటుందండి. బలవంతులు, ఆకారంలో కూడా చాలా బలమైనటువంటి ఆకారం కలిగినటువంటి వారు. ఈ అష్షూరు రాజులు అన్ని దేశాలను జయించారండి. అన్ని దేశాల వాళ్ళు వాళ్ళకు కప్పం కట్టాలి, పన్ను కట్టాలి. ఇశ్రాయేలీలు కూడా పన్ను కట్టాలి వాళ్ళకు. కానీ హిజ్కియా మాత్రము, నేను మీకు పన్ను కట్టను, మేము స్వతంత్రులము, మా దేవుడు మాకు గొప్పవాడు, మా దేవుడు మాకున్నాడు, మేము ఎవరికి బానిసలుగా బ్రతికము, మేము దేవుణ్ణి ఆరాధించే వారము, దేవుని యందు భయభక్తులు కలిగిన వారము, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఒక ధైర్యం కలిగినటువంటి వ్యక్తి హిజ్కియా. ఆయనకు నమ్మకం, మా దేవుడు ఉండగా మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరు అనే ఒక నమ్మకం. అష్షూరు రాజు సన్షేరీబు ఫస్ట్ కొంతమందిని పంపించాడు. వాళ్ళు వచ్చి ఆ లేఖను చదివారండి.
ఆ లేఖను చదివారు. ఏమని రాయబడిందంటే ఆ లేఖలో, అమ్మా చదవండి, 28వ వచనం, 18-28వ వచనం. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లా నేను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి గలవానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉందురు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదుము. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఎవడైనను తన దేశమును అష్షూరు చేతిలో నుండి విడిపించనా? హమాతు దేవతలు ఏమాయను, అర్ఫాదు దేవతలు ఏమాయను, సెవర్యాయిము దేవతలు ఏమాయను, హేనాయివా అనువారి దేవతలు ఏమాయను? షామ్రోను దేశపు దేవతలు మా చేతిలో నుండి షామ్రోనును విడిపించనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఎవరైనను తమ దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకుండిరి. గృహ నిర్వాహకులను హిల్కీయా కుమారుడునైన ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీదున్న ఆసా కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పింది. ఏం చెప్తున్నాడు? ఈ సైన్యాధిపతి రబ్షాకే, సంక్షేపు రాజు యొక్క సైన్యాధిపతి రబ్షాకేనండి. వాడు చాలా బలవంతుడు. ఈ రబ్షాకే వచ్చి యూదా భాషలోనే, యూదులు మాట్లాడే భాషలోనే, హెబ్రీ భాషలోనే చెప్తూ ఉన్నాడండి. ఏమని ఆ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు? ఇదిగో మీ రాజు చెప్పే మాటలు వినొద్దు. మీ రాజు ఏం చెప్తున్నాడు? యెహోవా మమ్మలను కాపాడును అని చెప్తున్నాడు. మీరు మా మాటలను నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దని చెప్తున్నానంటే, మేము అనేకమైన దేశాలను జయిస్తూ వచ్చాం. మరి ఆ దేశాల యొక్క దేవతలు వారిని కాపాడారా? కాపాడలేదు కదా. మరి ఇప్పుడు యెహోవా మిమ్మల్ని కాపాడుతారని ఎలా చెప్తున్నావు? ఇంకో మాట కూడా ఉందండి, యెహోవాయే మమ్మను మీ మీదికి పొమ్మన్నాడని చెప్తున్నాడండి. ఎంత అబద్ధం చూడండి. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించాలి, ఈ విషయాలన్నీ బాగా గమనించాలి. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, అర్ఫాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను అని ఒక పెద్ద లీస్ట్ చెప్తున్నాడు. అంటే ఆ దేశాలన్నిటినీ నేను జయిస్తూ వచ్చాను కదా, ఆ దేవతలందరూ ఏమైనా కాపాడారా? ప్రజలను చూడండి ఎంత నమ్మిస్తున్నాడు. ఇప్పుడు యెహోవా మిమ్మల్ని ఎట్లా కాపాడుతాడని మీరు నమ్ముతున్నారు? రాజు మాట నమ్మొద్దు. మీరందరూ కూడా బయటకు వస్తే, ఆ పట్టణంలో నుంచి మీరందరూ బయటకు వస్తే మిమ్మల్ని చంపం, మిమ్మల్ని అందరినీ మా దేశానికి తీసుకుపోతాం. మా దేశంలో మీకు మంచి తేనె, ద్రాక్షారసము, మంచి గోధుమలు కలిగినటువంటి
మా పట్టణంలో మిమ్మల్ని చేర్చుకుంటాం, మీకు అక్కడ హాయిగా జీవించే హక్కులు మీకు కలగజేస్తాం, కాబట్టి ప్రజలందరూ బయటికి రండి అని చెప్తున్నాడండి. యెరూషలేం పట్టణంలో నుంచి బయటికి రండి, మీరందరూ మా దగ్గరికి వచ్చేసినట్లయితే మిమ్మల్ని చంపము, లేదా ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తాం, ముట్టడి వేస్తాం. 3 సంవత్సరాలైనా ముట్టడేస్తాం, 4 సంవత్సరాలైనా ముట్టడేస్తాం, 5 సంవత్సరాలైనా ముట్టడేస్తాం. బయటికి లోపలికి రానియం, లోపలి వాళ్ళు బయటికి రానియం, అలా ముట్టడి వేస్తాము. అప్పుడు మీరు మీ మలము మీరే తినాల్సి వస్తుంది అంటాడండి. మీ మలము మీరే తినాల్సి వస్తుంది, మీ మూత్రము మీరే తాగాల్సి వస్తుంది. నీళ్లు లేక మీ మూత్రం మీరే తాగాల్సి వస్తుంది, ఆహారం లేక మీ మలం మీరే తినాల్సి వస్తుంది. ఎన్ని మాటలండి. అందుకే హిజ్కియా వాళ్ళు రాయించి పంపించినటువంటి పత్రాన్ని దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా చూడు, ఈ సంక్షేరీపు రాజు పంపించిన ఈ ఉత్తరము చూడు, ఈ ఉత్తరములో రాయబడిన మాటలు మీరు చూడు, వాళ్ళు పలికిన గర్వపు మాటలు. ఏం మాటలు అవి? గర్వపు మాటలు. సృష్టికర్త అయిన దేవుణ్ణి లెక్క చేయడం లేదండి వాళ్ళు. భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్తమును సృష్టించిన దేవుణ్ణి లెక్క చేయకుండా వాళ్ళు పలికిన మాటలు గర్వపు మాటలు. అందుకే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? షెరూబుల మధ్యన నివసించేవాడా, భూమి ఆకాశములను సృష్టించిన వాడా, సకల రాజ్యములకు దేవుడమైన దేవా, సంక్షేమము పలికిన మాటలను విన్నావు కదా ప్రభువా, సంక్షేమము పలికిన మాటలను విన్నావు కదా. సంక్షేమము అనేకమైన దేశాలను జయించిన మాట నిజమే. వారి దేవతలు వాళ్ళను కాపాడలేకపోయాయి. ఎందుకు కాపాడలేకపోయాయి అంటే ఆ దేవతలు రాయితో, చెక్కతో, వెండితో, బంగారుతో తయారు చేసిన బొమ్మలు కదా. అవి మనుషుల చేతి పనులు కదా, అవి మనుషులతో తయారు చేయబడినటువంటి వస్తువులు కదా. అందుకే అవి వాళ్ళను ఓడించగలిగారు. కానీ నువ్వు జీవము గల దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికర్త అయిన దేవుడవు. నిన్ను ఎదిరించుటకు వాళ్ళు ఏ పాటి వారు? దేవా, మా ప్రార్థన ఆలకించి వీళ్ళ పైన మాకు జయము దయచేయి. హల్లెలూయా. ఎంతమంది తెలుసా అండి? వాళ్ళు 185,000 మంది అండి. అంటే దాదాపుగా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల పట్టణంలో ఉన్నంత సైన్యం, మామూలు సైన్యం కాదు. నంద్యాల పట్టణంలో ఉన్నారు ఇప్పుడు 180,000-190,000 మంది. అంత గొప్ప సైన్యము. అంటే ఈ మనుషులు లాగా ఎంతమంది ఉన్నారో అట్లా సైన్యం ఉంది. అంటే అందరూ కత్తి పట్టుకున్న వాళ్ళే, యుద్ధ వీరులే. అంత గొప్ప సైన్యము యెరూషలేము ముందర ఆగిందండి. హిజ్కియానైతే ప్రతి ఒక్కరూ భయపడిస్తున్నారు. సైన్యాధిపతికి భయపడిస్తాడు, సలహాదారుడు భయపడిస్తాడు, అక్కడ 4 సలహాదారులు ఉన్నారు, వాళ్ళు భయపడిస్తారు. అయ్యా, మనం లొంగిపోవడమే మేలయ్యా, మనం లొంగిపోవడమే మేలయ్యా, వాళ్ళకు కప్పం కట్టడమే మేలయ్యా, లేకపోతే వాళ్ళు మనల్ని ముట్టడి వేస్తారయ్యా. 3-4 సంవత్సరాలు సమరయ్యను 3 సంవత్సరాలు ముట్టడేశారు, మనల్ని కూడా 3 సంవత్సరాలు ముట్టడి చేస్తే మనకు కావలసిన ఆహారం లేదు మన దగ్గర, అన్ని సంవత్సరాలకు సరిపడే ఆహారం లోపల లేదు, మనకు తాగడానికి కూడా నీళ్లు సరిపోకపోవచ్చు, మనం ఇబ్బంది పడతామయ్యా అని ఒక పక్క బెదిరిస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఏం మమ్మల్ని చంపుతారా రాజా? చూడండి, విశ్వాసం లేని ప్రజలు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఏమో హిజ్కియా మీద నమ్మకం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. హిజ్కియా దేవుని నమ్మిన వ్యక్తి కాబట్టి
కాబట్టి ఆయన చెప్పినట్లు నేను వింటామని కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అవిశ్వాసులు. ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని చంపుతావా, మా పిల్లల్ని చంపుతావా, ఎందుకు నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని ఒక పక్క రాజును నిలదీస్తున్నారు ప్రజలు. వింటున్నారమ్మా? కానీ ఆయన ఎవ్వరి మాట వినలేదండి. ఎందుకంటే హిజ్కియా దేవుని మీద నమ్మకము ఉంచుతాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదు. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉందో వాళ్ళను ఆయన కాపాడుతాడు. హిజ్కియా మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళు భయపడించిన, ప్రజల్లో కొంతమంది భయపడించిన, ఆయన భయపడలేదు. దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? కొంతమందిని పిలిచి, ఇదిగో మీరందరూ పోయి హిజ్కియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి గోనపట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి అని చెప్పి పంపించాడండి. అమ్మా, ఉపవాసం నుండి ప్రార్థన చేయమని ప్రకటించాడు. నంబర్ 1, కొంతమందిని పిలిపించి హిజ్కియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉపవాసం నుండి ప్రార్థన చేయమన్నాడు. ఈయన కూడా ఏం చేశాడు? దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో వాళ్ళు పంపించినటువంటి ఆ ఉత్తరము అక్కడ పరిచి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఆలోచించాడా లేదా? చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 19వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక్క బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడేమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి తన పట్టణానికి, నీనెవె పట్టణానికి పోయి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అన తన దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రెమ్మెల్లేకును షెరేగెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఎసర్షాద్దోను అతనికి మారుగా రాజయ్యను. చూడండి ఎంత ప్రగల్భాలు పలికాడండి. ఆ దేవత వలన ఏమైనా రక్షించిందా? ఈ దేవత వలన ఏమైనా రక్షించిందా? ఆ దేవత వలన ఏమైనా రక్షించిందా? ఇంకా వాళ్ళకంటే మీ యెహోవా దేవుడు గొప్పవాడా? ఏమన్నా మీ యెహోవా దేవుడు మా చేతిలో పడకుండా మిమ్మల్ని ఏమైనా కాపాడుతాడా అని చెప్పినటువంటి వాళ్ళని ఏమైపోయిందండి? హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. యెషయా ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు. కొంతమంది గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఇందాక చదివాం చూడండి 32వ వచనంలో ఏముంది?
చెప్పండి. అష్షూరు రాజు అసలు ముట్టడి దిబ్బ వేయడు, ఒక్క బాణం కూడా ఉపయోగించడు, ఒక్క కేడెము కూడా మీ మీదకి చూపించడు, ఒక కత్తి కూడా చూపించడు, ఒక బాణం కూడా వేయడు, మిమ్మల్ని ముట్టడి దెబ్బ వేయడు. ఏ విధంగా వచ్చినాడో అదే విధంగా వెళ్ళిపోతాడు. తన కుమారుల చేత చంపబడతాడు. ఎక్కడ చంపబడ్డాడో తెలుసా అమ్మా? నిస్రోకు అనే దేవత ఉందంట, ఆయన మొక్కే దేవత నిస్రోకు అనే దేవత. ఆ దేవతాబుల్లోనే ఆ దేవతను మొక్కుచుండగా తన కుమారులే చంపినారు. చూడండి ఎట్లాంటి దౌర్భాగ్యపు స్థితి పట్టిందో అని. ప్రపంచాన్ని పరిపాలించేవాడు, అన్ని దేశాలను జయించినటువంటి ఒక జయశాలి అమ్మా ఆ నిస్రోకు దేవతను మొక్కుతూ ఉండగా కుమారులే చంపేశారండి. అంటే ఇంటిలోనే శత్రువులు లేవనెత్తబడ్డారు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినందుకు, సృష్టికర్త అయిన దేవుని మీదనే ప్రగల్భాలు పలికినందుకు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అంటుంటారు. ఎవరికైనా నాశనం దగ్గర పడినప్పుడు వానికి విపరీతమైన బుద్ధి కుడుతుందంట. అహంకారపు మాటలు మాట్లాడతారంట, గర్వపు మాటలు పలుకుతారంట. నాశనానికి ముందు గర్వము నడుస్తారు. ఇప్పుడు ఆ సంశీరుకు గర్వపడినాడు, ఆయన సైన్యం ఏమైపోయిందమ్మా? యుద్ధం లేదు, అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడు రాత్రి సంశీరుకు సైన్యం ఎంత తెలుసా? 185,000 మంది. ఒకే ఒక దేవదూత వచ్చింది. ఒకే ఒక దేవదూత వచ్చి తన కత్తిని అలా ఆడించింది, అంతే. ఏ ఒక్కరు మిగలేదండి, అందరూ చనిపోయారు. కేవలం సంశీరుకు మాత్రమే బతుకున్నాడు. ఎందుకు బతుకున్నాడు? తన దేశానికి పోయి సాక్ష్యం చెప్పాలి కదా. ఇదిగో యెహోవా దేవుని యొక్క దూత వచ్చి ఒక్క రాత్రే 185,000 మందిని చంపేసిందని ఆయన సాక్ష్యం చెప్పాలి కదా వాళ్ళ దేశంలో. అందుకే అతన్ని బతికించినాడు. సంశేరుకు చనిపోలేదండి, రబ్సాకే చనిపోయినాడు, సైన్యాధిపతి చనిపోయినాడు, సైన్యం చనిపోయింది, కానీ సంశేరుకు చనిపోలేదు. ఆయన వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ దేశంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? యెహోవా దేవుని దూత వచ్చి మన సైన్యాన్ని చంపేసింది, మనం యెరూషలేమును ఏమి చేసుకోలేకపోయాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి దేవుడు గొప్పవాడు? సంశేరీపు దేవతల కంటే, ఆ చుట్టూ దేశాల మీద ఉన్నటువంటి దేవతలందరికంటే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, ఇందాక చదివాం. సృష్టికర్త అయిన దేవుడని, అద్వితీయ దేవుడని, సృష్టికర్త అయిన దేవుడని, భూమి ఆకాశములను కలగజేసిన దేవుడని, సర్వ రాజ్యాలకు ఆయనే దేవుడని నిరూపించుకున్నాడండి దేవుడు మరొకసారి. హల్లెలూయా. అందుకే ఈ చరిత్రలో రాయబడింది, రాజుల చరిత్రలో కూడా రాయబడిందండి. అష్షూరియన్ రాజు యొక్క చరిత్ర గ్రంథాల్లో కూడా రాయబడినాయి ఇవన్నీ కూడా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రవక్తలు రాసి ఉంచారు. ఈ రాజుల గ్రంథాలన్నీ కూడా రాయించి ఉంచారు ప్రవక్తలు. యెషయా ప్రవక్త తన కాలంలో ఉన్నప్పుడు చరిత్రలన్నీ కూడా, ఈ చరిత్రలు రాసే వాళ్ళు ఉంటారండి. ప్రతి రాజు దగ్గర చరిత్ర రాసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఏం జరిగింది మొత్తం రాసి పెడుతూ ఉంటారు. చరిత్ర గ్రంథాలు అంటారు దాన్ని. ఆ చరిత్రల ఆధారంగానే మనకు ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు రాసి ఉంచినటువంటి మాటలన్నీ కూడా మనకు దొరికాయి. 185,000 మంది హతమయ్యారు. గొప్ప విజయం వచ్చిందండి. ఇప్పుడు చూడండి, సుమారుగా 5-6 దేశాలు ఉన్నాయి. అవన్నీ జయించుకుంటూ ఎక్కడికి వచ్చినారు? యెరూషలేముకి వచ్చినారు కదా.
ఇప్పుడు యెరూషలేముకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయమ్మా వాళ్ళ దగ్గర? శత్రువులను జయించారు కదా అనేక దేశాలను. వాళ్ళ వెండి, వాళ్ళ బంగారు, వాళ్ళ కత్తులు, వాళ్ళ డాళ్ళు, వాళ్ళ మెటీరియల్, వాళ్ళ యొక్క విలువైన వస్తువులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఎక్కడ? యెరూషలేం బయట ఉన్నాయి. యెరూషలేం మైదానంలో ఉన్నాయి. యెరూషలేం బయట ఉన్న మైదానంలో ఉన్నాయి. వాళ్ళ డేరాలు ఇక్కడే ఉండిపోయినాయి. వాళ్ళ కత్తులు ఇక్కడే ఉండిపోయినాయి. వాళ్ళ వెండి బంగారాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ విలువైన వస్తువులు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎవరి వైపోయినాయి ఇవన్నీ? యూదా వారి వైపోయినాయి. యెరూషలేం వారి వైపోయినాయి. అన్ని వాళ్ళ స్వాధీనం అయిపోయినాయి. ఇదేదో సామెత ఉంది కదా, వాడు తిరిగి తిరిగి కష్టపడి దేశాలన్నీ జయించుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టిపోయినట్టుంది. దేవుని శక్తి అంటే అలా ఉంటుందండి. జనముల ఐశ్వర్యం ఎద్దకు వచ్చును, జనముల ఐశ్వర్యం ఎద్దకు వచ్చునని చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. సరే, మరి హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను కూడా చాలా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటున్నాడు కొన్ని. హిజ్కియా ప్రార్థన కూడా దేవుడు వినడానికి గల కారణం ఏంటి? నా ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడా? ఒకవేళ వింటుంటే కారణం ఏంటి? ఒకవేళ వినకపోతే కారణం ఏంటి? ఇది ఆలోచించాలండి మనం. చూద్దాం, అది కూడా ఆలోచిద్దాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. నేను పాపం తెలుసుకురావాలి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి, బాగా చూసుకోండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడి యందు 3వ సంవత్సరమందు యూదా రాజులు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 26 ఏళ్ళు అంటాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత హిజ్కియాకు పట్టాభిషేకం చేశారు. అప్పటికి హిజ్కియాకు 26 సంవత్సరాల వయసు అండి. చూడండి, యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలినాడంటారు యూదా దేశాన్ని. యూదా దేశాన్ని 29 సంవత్సరాలు ఏడియాడు ఈ హిజ్కియా. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఆయన తల్లి పేరు అబి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. ఏమనుసరించాడమ్మా? నీతిని అనుసరించాడు. దావీదు ఏ విధంగా నీతిని అనుసరించాడో, దేవుని హృదయానుసారంగా జీవించాడో, అలాగే హిజ్కియా కూడా దేవుని హృదయానుసారంగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ నీతిని అనుసరించాడు. ఏమనుసరించాలి? నీతి. అమ్మా, నీతిని అనుసరించకుండా అవినీతిగా అన్యాయంగా జీవిస్తూ నా ప్రార్థన దేవుడు వినాలి అంటే వినడండి. నీతిని అనుసరించేవానిగా ఉండాలి. దైవ నీతిని అనుసరించేవానిగా ఉండాలి. దీంట్లో నీతిలో కూడా మనుషుల నీతి ఉంటుంది, మనుషుల నీతి ఉంటుంది, దేవుని నీతి ఉంటుంది. మనుషుల నీతి ఏంటంటే మనం పెళ్ళిళ్ళకు 1000 రూపాయలు సదింపులు పెట్టినామనుకో, వాళ్ళు కూడా 1000 రూపాయలు సదింపులే పెడతారు. అది దేవునికి, అది మనుషుల నీతి. వాళ్ళు పెళ్లికి వచ్చినారనుకో వీళ్ళు కూడా పోతారు, వాళ్ళు రాలేదనుకో వాళ్ళు రాలే కదా ఎందుకు పోవాలని వీళ్ళు మానేస్తారు. అది మనుషుల నీతి. దైవ నీతి అలా కాదండి. వాళ్ళు రాకపోయినా, వాళ్ళు పెట్టకపోయినా, వాళ్ళు పిలిచినారు మనం పోవాలనేది దైవ నీతి. హల్లెలూయా. అట్లా ఇదొక్క విషయంలోనే కాదు, అలా ప్రతి విషయంలో దైవ నీతిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు నీతిమంతులండి. హిజ్కియా
నీతిమంతుడిగా ఉన్నాడు. నంబర్ 1 నీతిమంతుడు. ఆయన నీతిని అనుసరించినటువంటి వాడు. రెండవది, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పగులగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములు చిన్నాభిన్నములుగా చేశాను. అంటే దేశంలో విగ్రహారాధన అనేది ఎక్కడ కూడా లేకుండా చేశాడు. దేశంలో ఎక్కడ కూడా విగ్రహారాధన లేకుండా చేశాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి విధానంలోకి తీసుకొని వచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా విగ్రహారాధన చేయకూడదు, బలులు అర్పించకూడదు, ఉన్నత స్థలాల్లో బలులు అర్పించకూడదు అని బలిపీఠాలు, సైతాను బలిపీఠాలు అన్ని కూడా పడగొట్టేశాడు. ఇత్తడి సర్పాన్ని కూడా తునాతునకలు చేసినాడంట. వీళ్ళు ఏం చేసినారంటే, ఇశ్రాయేలీలు సీనాయి కొండ దగ్గర దేవుడు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ పర్వతాన్ని తాకొద్దన్నాడు. కానీ వీళ్ళు తాకినారు. అందరూ చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎత్తి చూపించన్నాడు. చూపిస్తే అందరూ బతికినారు. ఆ సర్పాన్ని చూసిన వాళ్ళందరూ బతికారు. వీళ్ళు ఏం చేసినారంటే, ఆ సర్పాన్ని ఎత్తి పెట్టుకునే దానికి కూడా పూజలు చేస్తున్నారు. ఈ రోజు కూడా మన దేశంలో కూడా జరుగుతున్నది. అక్కడ కూడా జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే ఆ ఇత్తడి సర్పాన్ని కూడా ఆయన తునాతునకలు చేశాడు. హల్లెలూయా. మొదటిది నీతిని అనుసరించాడు. రెండవది విగ్రహారాధన అనేది లేకుండా చేశాడు. అంటే అసత్యము లేకుండా సత్యమును స్థాపించినాడు. అసత్యాన్ని తీసేసినాడు, సత్యాన్ని స్థాపించినాడు. తర్వాత చూడండి, ఇశ్రాయేలులను నెహూస్థానము పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చుచూ ఉండేది. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. హల్లెలూయా. హిజ్కియాలాగా భక్తి చేసిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరూ లేరంటండి. అంత భయభక్తులు కలిగి జీవించాడు. 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని, ఎట్లున్నాడంట, దేవునితో హత్తుకొని ఉన్నాడు. ఆయనను వెంబడించుటలో వెనుకదీయక మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంచుండెను. మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొంటున్నాడంట. అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ధర్మశాస్త్రానుసారంగా దేశాన్ని నడుపుతున్నాడండి. హల్లెలూయా. మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని, ఏంటి ధర్మశాస్త్రము? 5 కాండాలండి. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలను బాగా చదివి దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారము దేశాన్ని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు హిజ్కియా అయితే అన్ని మంచి పనులే చేస్తున్నాడు. నీతిని అనుసరిస్తున్నాడు. విగ్రహారాధన అంతా కూడా దేశంలో లేకుండా చేసినాడు. ఇత్తడి సర్పాన్ని కూడా తునాతునకలు చేసినాడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. అంటే వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. మరి మీరు వాక్యాన్ని అనుసరిస్తున్నారా? దేనిని విగ్రహంగా చేసుకోకుండా జీవించగలుగుతున్నారా? నీతిని అనుసరిస్తున్నారా? యథార్థంగా ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? పాపాన్ని అసహించుకున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? దేవుడంటే భయం ఉందా మీకు? దేవుడంటే ఎవరైతే భయముతో వణుకుతూ ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడండి. ఎవరైతే దేవుడిని నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడండి. ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని కంటే ఎక్కువగా ఇక దేన్ని ప్రేమించకుండా దేవుని మాత్రమే ప్రేమిస్తూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేన్నో ఒక దాన్ని విగ్రహంగా చేస్తున్నాం.
విగ్రహం అంటే అర్థం ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని కంటే దేన్నైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, అదే నీకు విగ్రహం. అదే నీకు విగ్రహం. ఇప్పుడు మనం అందరం దేవుని నమ్మినాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుని కంటే ఎక్కువగా వెండి బంగారాన్నో, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్నో, దేవుని కంటే ఎక్కువగా అమ్మాయినో, దేవుని కంటే ఎక్కువగా ఇంకొక దాన్నో ప్రేమిస్తావు. అప్పుడు నువ్వు ఏం చేసినట్టు? నువ్వు విగ్రహారాధన చేసినట్టే. దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించవలెను అని రాయబడిందని. అంటే ఈ ప్రాణాత్మ దేహములు పూర్తిగా ఆయనకు అప్పగించి ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. మనసు ఎక్కడో పెట్టుకొని, ఆలోచనలు ఎక్కడో పెట్టుకొని, ఆశలు ఎక్కడో పెట్టుకొని నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే కాదని. నీ మనస్సు పూర్తిగా ఆయన మీద ఉండాలి, నీ ఆత్మ పూర్తిగా ఆయనకు అప్పగించాలి, నీ శరీరాన్ని పూర్తిగా సజీవ యాగముగా ఆయనకు అప్పగించాలి. హిజ్కియా చేసిన పని అదేనండి. తన ప్రాణాత్మ దేహములను దేవునికి అర్పించుకున్నాడు. అదే బలి, అదే యజ్ఞం, అదే బలియాగం. యేసు ప్రభు కూడా చేసింది అదే. తన ప్రాణాత్మ దేహములను దేవునికి అర్పించాడు, మనందరినీ రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన ప్రాణాత్మ దేహములు ఇవి దేవుడిచ్చినవి, ఇవి దేవునికి ఇవ్వాలి అనే సమర్పణ రావాలి. అలాంటి సమర్పణ ఎవరి జీవితంలో అయితే ఉందో వాళ్ళు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. అవునండి, సమర్పణ కావాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు? అమ్మా, ఆకాశములోనైనను, భూమి మీదనైనను, జలములలోనైనను దేనిని విగ్రహముగా చేసుకొనకూడదు. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును ఆచరింపవలెను. అంటే వారానికి ఒక్కరోజైనా నా సన్నిధిలో మీరు సమయం గడపాలని చెప్తున్నాడు. తర్వాత తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నీ పొరుగువానిదగు దేనిని నువ్వు ఆశింపకూడదు. పొరుగువానిది కూడా ఆశించకూడదంట. ఎవరిది కూడా ఈ ఒక సొమ్ము నాకు కావాలి, ఇదిగో వాళ్ళది నాకు కావాలని ఆశించకూడదంట. అలా ఆశించడం కూడా పాపం అంట. ఇప్పుడు అదే కదా ఇప్పుడు సమస్య ఈ నందమూరి వైఎస్ నగర్లో ఆడ ఖాళీ స్థలం ఉంటే ఆడ ఆక్రమిస్తున్నారు బ్యాటర్లు వచ్చి. ఇది మాదంటాడు, దొంగ పట్ట తీసుకొని వస్తాడు, చూపిస్తాడు, ఇదిగో ఎంఆర్ఓ ఇచ్చినాడు మాకు పట్ట అంటాడు. ఆల్రెడీ వాళ్ళకి పట్ట ఉంటుంది, వాళ్ళు చూపిస్తారు మాకు, ఇది చల్లదు, మీరు ఇన్ని రోజులు ఎందుకు వేసుకోలే, అందుకే మాకు ఇచ్చినాడు అంటాడు. దొంగ పట్టాలు పుట్టించి మోసం చేస్తున్నారండి మన వైఎస్ నగర్, నందమూరి నగర్. సరే వాడు కొద్దిగా గట్టాడు అనుకో, సర్లే ఒక ₹1,00,000 ఇచ్చి ఇంకా మేము పోతామని మా 1,00,000 ఇచ్చుకొని పోతున్నాను. వాడు కొద్దిగా మెతుకోడు అనుకో, అస్సలు లేదు, ఇంకా మాదే స్థలం. దౌర్జన్యం, అక్రమం, అన్యాయం, నీ పొరుగు అనే దగ్గర దేనిని నువ్వు. మేము నందమూరి నగర్లో ఉంటాం, అక్కడ చాలా ఖాళీ స్థలాలు. ఒక భాష వచ్చినాను నా దగ్గర, సరే ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు కూడా 1-2 ఆక్రమించుకోండి, చర్చికి పనికి వస్తారు. నేను ఒక్కటే మాట పట్ట తెచ్చుకుంటాను ఎంఆర్ఓ దగ్గర. కానీ వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు బాధపడిన సొమ్ము నాకు వద్దని చెప్పి. అదే ఏరియాలో ఇంకో ఆయన ఉన్నాడు, ఎంఆర్పిఎస్ ఆయన వచ్చినాడు నా దగ్గర. అన్న ఇటు పక్క ఉన్నాయి స్థలాలు, ఒక 2 ఆక్రమించుకోవడానికి కట్టించినాడు. నేను ఉండాలనుకుంటే ఆడుండొచ్చు, ఈడుండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. నాకు కావాల్సినవన్నీ దేవుడు నాకు ఇచ్చింది. నేను వేరేవి ఏదో అక్రమంగా స్వాధీనపరచుకోవాలని అనుకోవడం
నా నైతిక విలువను నేను పోగొట్టుకున్నట్టే, నా విలువను నేను పోగొట్టుకున్నాను అంటారా లేదమ్మా ఎవరో ఒకరు? ఆయన పాస్టర్ చూడు ఎంత తెలివిగా ఆక్రమించుకున్నాడో 2 ఫ్లాట్లు అంటారా లేదా? నాకెందుకు ఆ జ్ఞానోదయం కలిగిందంటే, ఆలగడ్డలో ఒక పాస్టర్ ఉన్నాడు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చెప్పినారంటే, ఒక 5 సెంట్లు తీసుకొని మీరు చెక్ చేసుకోండి అని చెప్పినారు ఎమ్మెల్యే వాళ్ళు. చెప్తే వీళ్ళు 5 సెంట్లు ఆక్రమించాలి కాదు, అదే నువ్వు గవర్నమెంట్ చెప్పినట్టుగా 5 సెంట్లు తీసుకుంటే నీ బంధువులు కూడా నిన్ను ఏమనకపోతారు కదా. 14 సెంట్లు ఆక్రమించు. నేను చెప్పినాను, నన్ను ప్రార్థనకు పిలిచారు వాళ్ళు. చెప్తే నేను డైరెక్ట్గా చెప్పినాను, మీరు చేసిన తప్పుకు శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నారు, అందుకే మీకు చర్చికి ఎవరు రావడం అందరూ అనుకున్నారు. బుడగకి లేదనేది వాళ్ళు కనుక్కున్నారు. నీతిని అనుసరించకపోతే దేవుడు ఒప్పుకోడు, మనుషులు కూడా. ఎందుకంటే నేను నీతిమంతుని చెప్పుకుంటున్నావు కాబట్టి, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సేవకుని, నేను దేవుని మార్గంలో నడుస్తున్నానని చెప్తున్నావు కాబట్టి నువ్వు నీతిని అనుసరించాల్సిందే, అనుసరించుకోవాల్సిన అవసరం ఏమి లేదా. డైరెక్ట్గా కలెక్టర్కి అర్జీ పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు ఏం కావాలంటే. అట్లా కూడా దేవుడు సాయం చేయొచ్చు. కానీ ఏదైనా కానీ న్యాయబద్ధంగా ఉండాలి, అధికారపూర్వకంగా ఉండాలి, ఒక పట్టారూపకంగా ఉండాలి. ఎవరితో కూడా అప్పు తీసుకోకూడదు, అప్పు ఎగరగొట్టకూడదు. ఈరోజు చాలా మంది సేవకులు అప్పు తీసుకుని అప్పు ఎగరగొట్టి చెడ్డ పేరు సంపాదించుకున్నారండి. పెద్ద పెద్ద సేవకులు నిందాల్లోనే పెద్ద పెద్ద సేవకులు విశ్వాసుల దగ్గర లక్షలు ఇప్పించుకొని మళ్ళా తిరిగి యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. యోహాను సువార్తలో కూడా మొదటి పత్రికలో కూడా రాయబడింది, 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఇదిగో మీ హృదయం, ఇదిగో నువ్వు పలానా చోట దొంగతనం చేసినావు, పలానా చోట అబద్ధం ఆడినావు, పలానా చోట నువ్వు వ్యభిచారం చేసినావు, పలానా చోట భార్యాభర్తలకు గొడవ పెట్టినావు, పలానా చోట పలానా పని చేసినావు, నువ్వు తాగినావు. 18:6 పేజ్ నెంబర్ 324, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం ముగిస్తున్నాను. అతడు యెహోవాతో హత్తుకొని, ఏం చేద్దామా? హత్తుకొని. ఎవరు? హిజ్కియా. దేవునితో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతూ నాకు దేవుడు తోడ వినాలంటే ఎట్లుంటాడు, నీ ప్రార్థన వినాలంటే ఎట్లుంటాడు. అందుకే నువ్వు నీతిని అనుసరించాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాడో, మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, మా అత్తమామలు ఏమనుకుంటారో, నో. మేము మా నాన్న చనిపోయినాడు. చనిపోతే మేము భూస్థాపన కార్యక్రమం అన్నీ మన యేసు ప్రభువు నమ్మినటువంటి విధానంలో, అంటే సిఎస్ఐలు ఒకవేళ 2 దాగి వచ్చిన లాస్ట్ మేము చెప్పినా వాళ్ళకి ఇవన్నీ చెయ్యం, మేము భోంచేసి వెళ్ళిపోండి అని చెప్తే అందరూ భోంచేస్తున్నారు. 2 మాత్రం బాగా తాగి రాత్రి 10 గంటలప్పుడు వచ్చినారు. వచ్చి మా పెదనాయన ఫోటో ఏది అంటున్నారు. అంటే అని చెప్పి చెప్తే కోపన్నారు. కోపడితే మీరు ఇక్కడ ఏం అరసాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోరండి. నేనంటే భయం వాళ్ళకు. ఇంటికి వెళ్ళిపోండి మాట మాట్లాడుకుని వెళ్ళిపోయినారు ఇంటికి. ఇప్పుడు వెలుగులోకి వచ్చినాను, ఒకప్పుడు మరణంలో ఉన్నాను, ఇప్పుడు జీవంలోకి వచ్చినాను, జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నాను. ఇంకా మళ్ళా నేను అసత్యంలోనికి, మళ్ళా చీకటిలోనికి, మళ్ళా అపవాదిలోనికి నేను వెళ్ళలేను. ఈవీఎంలు మార్చేసినాయి, తారుమారు చేసి. మనుషుల మన్ననలతో కాదు మనం అధికారం పొందాల్సింది, దేవుని మన్ననతో. హల్లెలూయా. పెట్టినవా అపవాదికి నువ్వు చోటు ఇచ్చినట్టే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలంటే. నా మాటలకు నా బంధువులు భయపడతారు, నేను చెప్పే మాటలు. అందుకే సర్వాంగ కవచంలో ఒక కవచం ఏంది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నీతి అనే మైమరు
నీతి అనే మైమరు మనకు ఉండాలి, సత్యం అనే దట్టి మనకు ఉండాలి, రక్షణ అనే శిరస్రానం మనకు ఉండాలి, విశ్వాసం అనే డాలు మనకు ఉండాలి, వాక్యం అనే ఆత్మఖడ్గం ఉండాలి, సమాధానం అనే హృదయంలో ఉంచుకోవడం ద్వారా, దేవుణ్ణి హత్తుకొని జీవించడం ద్వారా జయించాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మా అందరూ కూడా మోకరించి ప్రార్థించు. హిజ్కియా ప్రార్థన వేయించాడు, సర్ప విగ్రహమును కూడా తునాతునకలు చేశాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. అందుకే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని కోసం జీవించాలి, దేవుని నీతి కొరకు జీవించాలి, దేవుని న్యాయం కొరకు జీవించాలి. అలాంటి కృప కొరకు ప్రార్థించి, అవునైనా హిజ్కియా అలాగా మేము బ్రతకాలి ప్రభు, ఈ లోకంలో నీ ఆజ్ఞలు మేము గైకొనాలి, నీ కొరకే జీవించాలనైనా. మా హృదయంలో ఏ విగ్రహం ఉండకూడదయ్యా, నీకంటే మేము దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదయ్యా, నీకంటే మేము దేన్ని ఎక్కువగా ప్రేమించంగా ఉండాలయ్యా. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడవైన నీవు మా ప్రార్థన కూడా నువ్వు ఆలకిస్తావని మాతో మాట్లాడావు. ఇప్పుడు అలాంటి జీవితం మాకు కావాలయ్యా. హిజ్కియాకు నువ్వు తోడైనావు, మాకు కూడా తోడైనామని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సొన్నల దక్కను